జై శ్రీరామ్. మిత్రులారా, ఈ మధ్య నేను కొన్ని విషయాలు వింటున్నాను. అంటే చాలామంది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఏమని చెప్తున్నారు, మేము ఉల్లి వెల్లుల్లి వాడని తిను పదార్థాలు తింటాము. అంటే ఎక్కడైనా హోటల్కి పోయినప్పుడు కూడా అదే అడుగుతున్నారు, దీంట్లో ఉల్లి వేస్తున్నారా, దీంట్లో వెల్లుల్లి వేస్తున్నారా అని. అంటే అడిగిన తర్వాతనే కొనుక్కుంటున్నారు. నాకు అదే ఆశ్చర్యం వేసింది. ఉల్లి వెల్లుల్లి ప్రపంచంలో ఎప్పటి నుంచే ఉన్నాయి, కోట్ల మంది వాడుతున్నారు. వేరే దేశం నుంచి కూడా మనం దిగుమతి చేసుకున్నాము ధర పెరగకూడదని. అటువంటిది ఉల్లి వాడకూడదు వెల్లుల్లి వాడకూడదు అని కొందరు ప్రచారం చేస్తున్నారు. అంటే దానివల్ల ఏం ఉపయోగం ఉందా అని తెలుసుకుంటే మనం ఉల్లి వెల్లుల్లిని వాడతాం. ఇప్పుడు ఉల్లి వెల్లుల్లి వలన కొలెస్ట్రాల్ బాగా తగ్గిపోతుంది, రక్త ప్రసరణ బాగా దాన్ని మెరుగుపరుస్తుంది, రోగ నిరోధక శక్తి ఈ వెల్లుల్లికే ఉంటుంది అన్నమాట. వెల్లుల్లి వాడడం వల్ల బరువు కూడా సమతుల్యంగా ఉంటుంది. చాలా ముఖ్యమైనది, అదే ముందే చెప్పాను కదా, ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అనమాట. అంటే ఇమ్యూనిటీ ఉంటుంది దీనికి. అందువలన మనం వాడుతున్నాం. ఇప్పటి నుంచి కాదు, వేరే సంవత్సరాల నుంచి కూడా ఉల్లిని వాడుతున్నారు. సరే, ఉల్లిని వెల్లుల్లిని వాడొద్దనే వాళ్ళ మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, నేను చూసినేది వార్తలు వినేటివి ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఉల్లి వెల్లుల్లి వాడొద్దనే వాళ్ళ మనస్తత్వము, వాళ్ళు చేసే పనులు ఎటువంటివి, వాళ్ళు ఏ విధంగా చేశారు, అంటే ఏమైనా సమాజానికి పనికొచ్చే పనులు ఏమైనా చేశారా, సమాజాన్ని నాశనం చేసేది చేశారా, అంటే వాళ్ళ స్వార్థం ఏ విధంగా ఉంది, అంటే వాళ్ళ మానసిక స్థితి ఏ విధంగా ఉంది అనేది మనం ఈరోజు చర్చించుకోవాలి. ఎందుకంటే వాళ్ళు గొప్ప అనుకొని ఉల్లిని వెల్లుల్లిని తినొద్దని చెప్తున్నారు కదా, అట్లా తినొద్దనే వాళ్ళ మనస్తత్వము మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు ఫోటోలు మీరు గుర్తుంచుకుంటారనుకుంటాను. ఒకటిదేమో ఆయన నాగేంద్ర భరద్వాజ్ అని, ఆయన కూడా అదే ఉల్లి వెల్లుల్లి వాడకూడదు అంటాడు. ఆయన ఏంటి వరకట్నం హెరేస్మెంట్, అంటే బాధించడం భార్యను విపరీతంగా. ప్రెగ్నెంట్గా అంటే గర్భవతిగా ఉన్నప్పుడు, అంటే వాళ్ళది ప్రకాశం జిల్లా, అక్కడికి పంపించేసి కొడుకు పుట్టినాక అసలు చూనీకే పోలేదు, నాకు కట్నం ఎక్కువ కావాలని. సంవత్సరం అయినా పోలేదు. తర్వాత పెద్ద మనుషులంతా జమగూడి ఇద్దరిని కలిపి ఆ అమ్మాయిని ఇక్కడ కాపురానికి పంపించాడు. అయినా కూడా వాడి బుద్ధి మారలేదు అనమాట. వాడు అట్లనే తోక తిప్పుతుంటే ఇంకా ఒకరోజు ఇట్నే గొడవ పెట్టుకున్నాడు. డబ్బులు తీసుకురాలేదని. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? అంత ఆకాశం నుంచి ఎవ్వరికి రావు. ఏ అమ్మాయినికైనా తల్లిదండ్రులకైనా ముందు చెప్పిన కట్నం ఇచ్చేస్తారు కదా, బంగారు ఇచ్చారు. మళ్ళీ కొడుకు పుట్టినాడు కదా, వీడికి ఇన్ని లక్షలు కావాలని గొడవ. ఇంకా ఏం చేసిన, ఆ కోపంతో ఆమెను కసకస కత్తితో అన్నమాట ప్రాణం తీస్తే మళ్ళీ ఏంది, ఆయనకు భయం వేసింది. ఏం చేయాలా, ప్రమాదం సృష్టించాలా అనుకొని గ్యాస్ సిలిండర్లన్నీ లీక్ చేసి వెళ్ళిపోయినాడు. పేలిపోయింది గ్యాస్ సిలిండరు, అందువల్ల ఈమె చనిపోయింది అని సృష్టించాలని స్నేహితుడి దగ్గరికి పోతే, ఆ స్నేహితుడు అమ్మో నా మీదకి వస్తుందని పోలీస్ స్టేషన్కు కబురు పంపించాడు. తర్వాత వాడిని అరెస్ట్ చేశారు. అంటే ఎంత విషం ఉందో చూడండి మనసులో వీడికి. ఇంకొకటి, ఇప్పుడు వెంకట సాయి కృష్ణ అనేవాడు తెలుసు కదా, వాడు భార్య ఉండగా కూడా గుళ్ళో ఉంటాడు, అన్నదానాలు ఇవన్నీ చేస్తుంటాడు. మళ్ళీ ఏంది ఇదే, వాడి బుద్ధి కూడా ఇటువంటిదే అనమాట. వీడు కూడా ఏం చేశాడు, ఆ అప్సరాను గర్భవతి చేసి పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తే ఆ అమ్మాయిని ఏం చేశాడు, అసలు భూమి మీద లేకుండా చేసి మళ్ళీ డ్రైనేజ్లో, అంటే మురికి కాలువలో పడేసి దాని మీద చాలా ట్రాక్టర్ల కంకర్ను కూడా పడేశారు, అసలు ఎవరు కనుక్కోకూడదు అని. తర్వాత ఎట్లా ఉంటుంది, వాళ్ళిద్దరే పోయినారు. ఆ ఫోన్ నెంబర్ ద్వారా, లేకుంటే ఆ ఫోను వాళ్ళ కాల్స్ ద్వారా, అంటే ఎవరితో మాట్లాడేది అమ్మాయి చివరగా అని అవన్నీ కనుక్కొని వాడిని అరెస్ట్ చేస్తే ఈ మధ్యనే వాడికి జీవిత ఖైదు విధించారనమాట. అంటే ఇట్లా ఉంటారనమాట వీళ్ళు చెప్పేదేమో ఇట్లా, మళ్ళీ ఏంటి చేసే పనులు ఇట్లా ఉంటాయి. ఇంకొక వ్యక్తి ఎవరంటే, ఇక్కడ భవానీపురం ఆంజనేయ స్వామి గుడి పూజారి అన్నమాట, రవిదత్త. ఈయన ఏం చేశాడు, తను పెళ్లి చేసిన అమ్మాయి మీద మోజుపడి తనకు పెళ్లి కాలేదని ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నాడు. అంటే 2008లో పెళ్ళి అయితే 2015 వరకు ఏదో ఎట్లా చేయాలా, వీళ్ళను విడగొట్టాలా అని. మళ్ళీ ఏమనుకున్నాడు, అమ్మాయి భర్తను చంపేస్తే నేను అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు అనుకున్నాడు. చూడు ఎంత విషమో.
అసలు మనం ఏమనుకుంటాం, మన ఇంటికి వచ్చి ఏదో కాఫీ టీ తాగి వెళ్ళారులే వీళ్ళు అనుకుంటాం. కానీ వీళ్ళు చెప్పేటి ఏంది, మేమేమో వీళ్ళు ఉల్లి వెల్లుల్లి వాడకూడదు, సాత్వికులం ఇట్లా చెప్తారు కదా. మళ్ళీ వీడే ఏం చేశాడు, తుపాకీ కొనుక్కొచ్చుకున్నాడు. 50,000 రూపాయలకు బీహార్ వెళ్ళి తుపాకీ తెచ్చుకొని విజయవాడ బస్ స్టాండ్లో దిగి మళ్ళీ పరీక్ష చేసుకుందాము, ఇది నిజంగా తుపాకా లేకుంటే పేలుతుందా లేదా అని. అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి పోదాం అనుకున్నాడు, ప్రకాశం జిల్లాలో ఆ అమ్మాయి కాపురం ఉండే చోటికి పోయి అమ్మాయి భర్తను లేపేద్దామని, అంటే ప్రాణాలు తీద్దామని అనుకొని బాత్రూమ్కి వెళ్ళాడు. తుపాకీని చూస్తున్నాడు, అది మిస్ఫైర్ అయింది. ఈయనకేం తెలియదు కదా, ఏదో తీసినాడు. చూస్తూనే సేఫ్టీ క్యాచ్ దాన్ని ఆన్లోనే ఉన్నది. సేఫ్టీ క్యాచ్ ఆఫ్ చేస్తే కదా తెలిసేది, అది దాన్ని ట్రిగ్గర్ నొక్కినా కూడా బుల్లెట్ బయటికి రాదనమాట. కానీ ఈయనకు తెలియక సేఫ్టీ క్యాచ్ ఆన్లో పెట్టుకొని ఏదో చేసినాడు, పేలి బుల్లెట్ బయటికి వచ్చి బయట ఉన్న వ్యక్తికి గాయాలైనాయి. అప్పుడు చుట్టుపక్కల వాళ్ళంతా బాత్రూమ్ దగ్గరికి పోగైనారు, ఏంటి ఏమైంది అని. తర్వాత పోలీసులు వచ్చారు, ఆయన రవిదత్ అని ఆయన్ను అరెస్ట్ చేశారు. అంతవరకే నాకు తెలుసు అంతే. అంటే ఆయన ఇంత విషం ఎట్లా ఉన్నది చూడండి మెదడులో. చెప్పేదేమో పైకి ఇట్లా మేము సాత్వికంగా ఉండాలి, అసాత్వికంగా ఉండాలి, వెల్లుల్లి వాడకూడదు అనేది, కానీ మనసులో ఏముంది అనేది ఇంకా దేవునికే తెలియదు. అది ఇంతగా క్రూరంగా ప్రవర్తిస్తాడని ఎవరు అనుకోలేదు. ఈ ముగ్గురు ప్రవర్తన చూసిన తర్వాత మీరు ఏమనుకుంటారు, మనతో చెప్పే విషయాలు వీళ్ళు వేరు, వీళ్ళ మనసులో ఉండేది వేరు అని అనుకుంటారు. కొద్ది మందికి తెలిసే ఉంటుంది, ప్రొద్దుటూరు మరియు నంద్యాల ఇవి చాలా వ్యాపారానికి పెద్దగా ఉంటాయి అన్నమాట. పక్కనే రైల్వే స్టేషన్లు ఉన్నాయి కాబట్టి ఎప్పటి నుంచో వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది. బంగారు వ్యాపారం కానీ మిగతాది పత్తి వ్యాపారము, లేకుంటే ఈ వేరుశనగ విత్తనాలు, ఇటువంటి వేరుశనగ నూనె, ఇవన్నీ కూడా పక్క ప్రాంతానికి ఎగుమతి చేయడం కానీ దిగుమతి చేసుకోవడం కానీ ఇక్కడ చాలా బిజినెస్ ఉంటుంది అనమాట. అక్కడ ప్రాంతం వాళ్ళు ఇదే నేను చెప్పాను కదా, ఉల్లి వెల్లుల్లి తినొద్దనే వాళ్ళు 100 మంది దివాలా పిటిషన్ దాఖలు చేసి ప్రజలను అంతా కూడా కత్తి లేకుండా గుండు గురించేశారు. మళ్ళీ ఆ డబ్బులన్నీ ఎక్కడ పెట్టుబడి పెట్టారు మీరు ఆలోచన చేసుకున్నారా ఎప్పుడన్నా? అంటే రైతులంతా నష్టపోయినా పర్వాలేదు, మిగతా వాళ్ళు కష్టపడి వీళ్ళకి అప్పు ఇచ్చి మేము ఆదుకున్నామని ఎవరైనా అప్పు ఇచ్చినారనుకోండి, వాళ్ళని కూడా ముంచేశారు. ఇట్లా అందరినీ ముంచిన తర్వాత ఆ డబ్బులన్నీ ఎటపోయినాయంటే, ఇది ఫకీర్ గుడి అంటే సాయిబాబా ఫకీర్ గుడి కట్టేశారు అక్కడ. ప్రొద్దుటూరులో అలాగే కట్టారు, అంటే ఎర్రమరెడ్డి కాలనీలో ఒకటి పెద్దగా కట్టేశారు, అంత అవసరం లేకపోయినా. అలాగే నంద్యాల కూడా అలాగే కట్టేశారు అనమాట. అంటే వీళ్ళకి ఇన్ని డబ్బులు ఎక్కడివి కష్టపడి సంపాదించారా అంటే కానే కాదు. కానీ ఇది ప్రజలను ముంచేది. ఇట్లా దివాలా పిటిషన్ దాఖలు చేస్తారు కదా, ఇక్కడికి ఇచ్చుకుంటూ పోయినారు. అక్కడ ఏం వాళ్ళకి అంత అవసరమా? ఈ ఫకీర్ గుడి కట్టాల్సినంత అవసరం ఉందా? ఏందో మరి, అంటే హిందూ మతాన్ని ధ్వంసం చేయాలి, వీళ్ళ ఫకీర్ను హిందూ మతంలోకి చొప్పించాలి అనే ఉద్దేశంతో వీళ్ళు ఈ విధంగా చేశారనమాట. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 100 మంది ఒక్కొక్క ఊర్లో. అంటే ఒక్కొక్కరు 50 లక్షలు, 20 లక్షలు, కోటి అంటే ఎంత మందిని ముంచుంటారో మీరే ఆలోచన చేయండి. ఇంకొక సాత్వికుడు ప్రభాకర్ రావు అని ఆ పేరు ఆయనది, కానీ ఆయన చేస్తున్నాడు ప్రభాకర్ శర్మ అని పేరు మార్చుకొని వేద గాయత్రి అగ్రహారం అని ఒక రియల్ ఎస్టేట్ పెడుతున్నాను. ఇక్కడ వేద పాఠశాల, తర్వాత గోశాల, ఇంకా చాలా ఉంటాయి. వేరే కులస్తులను అస్సలు రానివను, బ్రాహ్మణులకు మాత్రమే ఇక్కడ అని చెప్పేశాడు. నేను అమ్మేది ప్లాట్స్ అని మొత్తం అందరికి 1500 మందికి గుండు గురిగించేశాడు. అది ఇప్పుడు ఎట్లుంది, వాడు అట్లనే ఉన్నాడు, నేను ఉల్లి వెల్లుల్లి వాడనని. దీంట్లో పెట్టుబడి పెట్టిన కూడా అటువంటి వాళ్ళే అనమాట. ఇప్పుడు మనం గుడ్డిగా నమ్మితే ఏ విధంగా వీళ్ళు మోసం చేస్తున్నారు. ఇప్పుడు వాడిని అరెస్ట్ చేస్తారనుకో, కానీ డబ్బులన్నీ ఎక్కడ ఉంటాయి, వేరే చోట ఉంటాయి. వాళ్ళ బావమరిది లేకపోతే బావమరిది భార్య దగ్గర, ఇంకా ఎవరెవరో అసలు దగ్గరకే రాకుండా దూరంగా పెట్టేసింటాడు డబ్బులన్నీ. ఇంకా నా దగ్గర ఉంది బూడిద, నా దగ్గర వచ్చిన వాడు గాడిద రండి అంటాడు. ఇట్లనే ఉంటుంది అన్నమాట వీళ్ళది. మీరు నమ్మినారా అంటే ఈ సాత్వికులు అనే వాళ్ళను కొంపలు ముంచడానికి ముందు ఉంటారు. అది తెలుసుకోకుండా అబ్బో వీడు ఏదో ఉల్లి వాడకూడదన్నాడు, వెల్లుల్లి వాడకూడదన్నాడు, వీడేదో పైనుంచి దిగొచ్చినాడని మీరు నమ్మారంటే మీకు మాత్రం శటకోపం పెట్టడం ఖాయం. ఈ సాత్వికులు అంటే ఈ ఉల్లి వెల్లుల్లి వాడనే వాళ్ళు ఎట్లా ఉంటారంటే వాళ్ళకి ఏమి మాత్రం క్యారెక్టర్ ఉండదు. అంటే
పక్కవాడికి వాళ్ళ జన్మలో సాయం చేయరు. ఈ తీర్థయాత్రలకు అంటే షిర్డీకి లేకపోతే తిరుపతికి పోయి లక్షలు ఖర్చు పెట్టడం అదంతా నిజమే. అంటే వాళ్ళకి సాయం చేయాలనే ఉద్దేశం ఎప్పటికీ రాదు. పక్కవాడు చస్తున్నా సరే మాకేం సంబంధం లేదని తిరుపతికి లేకపోతే వేరే చోటికి మాటికి వెళ్తుంటారు. మళ్ళీ ఏంటంటే వీళ్ళ క్యారెక్టర్ అంతా డొల్ల కాబట్టి ఎదుటి వాళ్ళను నిందిస్తుంటారు. ఎక్కువగా ఎదుటి వాళ్ళ మీద పుకార్లు లేవదీస్తారు. నేను చూశాను కదా, ఇప్పుడు కాకులపాటి శ్రీనివాస్ అని నేను పనిచేసేటప్పుడు బ్యాంకులో ఉండే, తర్వాత ఇంకొక సతీష్, వీళ్ళంతా ఒక గ్యాంగ్ అనమాట. వీళ్ళేంది మంతెన సత్యనారాయణ రాజు అంతా చేస్తున్నా కూడా ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది, ఆయన ఆసుపత్రిలో చేరినాడు. అంటే ఒట్టి మాటలు అన్నమాట. వీళ్ళు ఏదో తెలిసినట్టు, వీళ్ళు పోయి చూసినట్టు, ఇట్లా ఏ మాత్రం తెలియకుండా కూడా ఇట్లా ప్రచారం. ఇంకొకటి ఏమంటాడు, మంతెన సత్యనారాయణ రాజు కాలం చెందాడు గుండెపోటుతో. ఇంకా చూడండి ఎట్లుందో. ఇంకొకడు ఉన్నాడు, వాడేమంటాడు, ఎలక్ట్రిక్ స్కూటర్ అది ఫైర్ అయిపోయింది, కాలిపోయింది అని, అదే పని పెట్రోల్ స్కూటర్లే కొనాలి, ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనకూడదు అని ప్రచారం. అంటే వీళ్ళకి ఏమన్నా పని ఉందా? వాడి కథ వాడు చూసుకోవడం అనమాట. వాని క్యారెక్టర్ వాడు డెవలప్ చేసుకోవాలనేది లేదు. ఏదంటే ఎదుటి వాడిని నిందిస్తే నేను ఫేమస్ అయిపోతాను అనుకుంటాడు. ఇంకా వీళ్ళు ఏంటంటే క్యారెక్టర్ సరిగా ఉండదు కాబట్టి చిల్లర పాపాలను మాత్రం బాగా ప్రోత్సహిస్తారు. మన వాడేవాడు కల్కి భగవాను, అమ్మ భగవాను, లేకుంటే కర్నూలు సాయిబాబా, పుట్టపర్తి సాయిబాబా, ఇంకా ఎన్నో అనమాట, నంద్యాల సాయిబాబా, ఇటువంటి బాబాలనే అనమాట వీళ్ళు ప్రోత్సహించేది. అంటే వీళ్ళు మోసగాళ్ళు అయినా సరే, ఇప్పుడు కర్నూలు సాయిబాబా చాలా మోసగాడు, రియల్ ఎస్టేట్ దందా చాలా చేశాడు. ఇప్పుడు పుట్టపర్తి సాయిబాబా ఏంటి, ఏదో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే విద్యా సంబంధమైనవి ఆసుపత్రికి ఇదంతా చందాలు వసూలు చేసుకొని చేశాడు కదా. మరి ఈయనను దేవునిగా కొలవడం ఏంటో మరి అర్థం కాదు వీళ్ళకు. ఇంకా ఈ అమ్మ భగవాన్ వాళ్ళను కూడా అనమాట, వాళ్ళు మోసగాళ్ళే. వాళ్ళ మీద ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేస్తే, దాడి చేస్తే ఎంత బంగారు, ఎంత నగదు, ఎన్ని వజ్రాలు, ఎన్ని ఫారిన్ చెక్కులు ఇవన్నీ ఉన్నాయి. అసలు వాళ్ళ 500 కోట్ల రూపాయల ఆదాయం ఉన్నా కూడా దానికి ఏం పన్ను కట్టలేదు. ఆస్తులు విపరీతంగా ఉన్నాయి అనమాట, అన్ని కబ్జాలే అనమాట. పారిపోయి దాక్కున్నారు ఎక్కడో. మేము దాక్కోలేదని స్టేట్మెంట్ ఇచ్చారు. వీళ్ళని ప్రోత్సహించేది మాత్రం ఈ విధవలే. మేము ఉల్లి వెల్లుల్లి తినమంటారు చూడండి, ఈ విధవలు వీళ్ళను దేవతలుగా కొలవడము, పక్క వాళ్ళకు కూడా అబ్బా తన్మయత్వం అండి, అక్కడ పోతే ఎంత ప్రశాంతంగా ఉందండి అని చెప్తారనమాట. అంటే వీళ్ళకు ఏమాత్రం క్యారెక్టర్ లేకపోవడం వల్ల ఎవడిదో క్యారెక్టర్ వీడు తీసుకుంటున్నాడు. ఈ విధవలు ఇంట్లో సంచులు ఉంటాయి కదా, బట్ట సంచులు ఉచితంగా ఎన్నో తీసుకుంటారు, ఎన్నో క్లాత్ షాప్కి పోయినప్పుడు కానీ ఇంకో చోట, కానీ బయటికి తీసుకెళ్లారు అనమాట. బయట నుంచి రోజు 5-6 ప్లాస్టిక్ సంచులు తీసుకొస్తారనమాట. సిగ్గు లేదా అని మీకు అని పోస్టర్ కూడా రోజు కనపడుతుంటుంది. ఆయన కూడా వాడికి సిగ్గు మానం ఏముండదు అనమాట. అటువంటి నేచర్ ఉన్న వాళ్ళు వీళ్ళు. ఇంకా కొందరు ఏంటంటే, వాడు పక్షులకు కానీ వీధి కుక్కలకు కానీ వాడేమో ఆహారం పెట్టాడు, కానీ ఎదుటి వాళ్ళు ఎవరన్నా పొరపాటున వాళ్ళకు కుక్కలకు ఆహారం పెడుతున్నా, లేకపోతే పక్షులకు ఆహారం పెడుతున్నా వీడియో తీసి మళ్ళీ కంప్లైంట్ చేసేస్తాడు అనమాట. వాడేదో సాధించినట్టు. వాడేం సాధిస్తాడు, అదేం సాధిస్తుంది, నాకేం అర్థం కాలే. వాళ్ళ బుద్ధి అక్కడ వంకర బుద్ధి అని అక్కడ చూసిన వాళ్ళంతా కూడా చెప్తారనమాట. వీళ్ళకు ప్రాణుల మీద దయ లేదు, వీళ్ళదేందో వంకర బుద్ధి, వీళ్ళు ఏంటంటే 10 మందితో మంచిగా ఉండరు, అసలు ఎక్కడ కూడా పక్కింటి వాళ్ళతో కానీ ఎవరితో కూడా మంచిగా ఉండరు. వీళ్ళకేంటంటే కులం మీద చాలా విశ్వాసం అన్నమాట. కపట బుద్ధితో ఏంటంటే వాళ్ళ కులం వాళ్ళతోనే కలుస్తారు కానీ మిగతా వాళ్ళతో కలవరు. వీళ్ళకి స్నేహితులు అనేవాళ్ళు జన్మలో ఉండరు. గుర్తుపెట్టుకోండి, వీళ్ళకు స్నేహితులు అనేవాళ్ళు జన్మలో ఉండరు. అంతా కూడా ఏంటంటే డొల్ల నేచర్ అనమాట, డొల్ల క్యారెక్టర్ వీళ్ళది. అంటే ఏమాత్రం ఒక ప్రిన్సిపల్ అనేది ఉండదు. ఆ ప్రిన్సిపల్ లేకుండా వీళ్ళు జీవితాన్ని నెక్కుకు వస్తుంటారు. అదే వీళ్ళ ఆశయం అన్నమాట. మాకేమాత్రం ప్రిన్సిపల్స్ ఏమి ఉండకూడదు, ఎవరికి సహాయం చేయము అనేది. మళ్ళీ మీరు వాళ్ళని దగ్గరగా పెట్టుకుంటారా, దూరం పెడతారా అనేది అది మీ ఇష్టం. నేనైతే కన్నా వాళ్ళని దగ్గర రానివ్వను. నా నేచర్ ఏంటంటే అటువంటి వాడు ఎవడన్నా ఉల్లి వెల్లుల్లి వాడకూడదు అన్నా అంటే వాడిని దూరం పెట్టేస్తా.